వెల్కమ్ టు నరేష్ అకాడమీ యూపీఎస్సీ అండ్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మరియు 2 సంబంధించి ప్రిలిమ్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు. క్వశ్చన్ నంబర్ 1. కింది వాటిలో ఏది జీరో ఎఫ్ఐఆర్ని ఉత్తమంగా నిర్వచిస్తుంది? 1. ఇది గుర్తించదగిన నేరానికి సంబంధించి ఫిర్యాదును స్వీకరించినప్పుడు అధికార పరిధితో సంబంధం లేకుండా ఏదైనా పోలీసు స్టేషన్లో నమోదు చేయగల ఎఫ్ఐఆర్. 2. ఇది మైనర్పై నమోదైన ఎఫ్ఐఆర్. 3. ఇది ఎఫ్ఐఆర్ యొక్క అనధికారిక వెర్షన్. 4. పైవేవీ కాదు. జవాబు 1. వివరణ: జీరో ఎఫ్ఐఆర్ కాన్సెప్ట్ కొత్తది. ఇది నేరం జరిగిన ప్రాంతంతో సంబంధం లేకుండా నమోదు చేయబడిన ఎఫ్ఐఆర్ను సూచిస్తుంది. అటువంటి సందర్భంలో పోలీసులు ఇకపై తమకు అధికార పరిధి లేదని చెప్పలేరు. ఎఫ్ఐఆర్ తర్వాత వాస్తవ అధికార పరిధిని కలిగి ఉన్న పోలీస్ స్టేషన్కు బదిలీ చేయబడుతుంది. తద్వారా దర్యాప్తు ప్రారంభమవుతుంది. ఈ దశలో సాధారణ ఎఫ్ఐఆర్ నంబర్ కేటాయించబడదు కనుక దీన్ని జీరో ఎఫ్ఐఆర్ అంటారు. 2012 నిర్భయ గ్యాంగ్ రేప్ కేసు తర్వాత ఏర్పాటైన జస్టిస్ వర్మ కమిటీ సిఫారసు మేరకు జీరో ఎఫ్ఐఆర్ ప్రవేశపెట్టబడింది. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? ఇటీవలి ఖనౌరీ సరిహద్దులో జరిగిన చలో ఢిల్లీ నిరసనలో తలకు బలమైన గాయం కావడంతో 22 ఏళ్ల శుభకరణ్ సింగ్ అనే రైతు మరణించిన 8 రోజుల తరువాత అతని మరణానికి సంబంధించి పంజాబ్ పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. క్వశ్చన్ నంబర్ 2. కింది ప్రకటనలను పరిగణించండి. 1. అండర్ ద డ్రగ్స్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 దోము ప్రకారం డ్రగ్కు సంబంధించిన తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించడంపై నిషేధం ఉంది. 2. డ్రగ్స్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ దోమ్ కింద తప్పుదోవ పట్టించే ప్రకటనను ప్రచురించడం వలన మొదటి నేరానికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష మరియు లేదా జరిమానా విధించబడుతుంది. 3. సాంప్రదాయ వైద్యం కోసం వైద్య ప్రమాణాలను అభివృద్ధి చేయడం మరియు ఏర్పాటు చేయడం ఆయుష్ బాధ్యత. ఈ స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 ఏదైనా 1, 2 ఏదైనా 2, 3 4 పైవేవీ కాదు. జవాబు 3. వివరణ: పైన 3 ప్రకటనలు సరైనవి. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? ఇటీవలి తప్పుదారి పట్టించే ప్రకటనలు, పతంజలి మందలింపు పొందిన ఉల్లంఘనలు తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించినందుకు బాబా రామ్దేవ్కు చెందిన పతంజలి ఆయుర్వేద్పై సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది మరియు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు దాని ఉత్పత్తులను మార్కెటింగ్ చేయకుండా నిషేధించింది. ఈ కేసు ఆగస్టు 2022లో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) దాఖలు చేసిన పిటిషన్కు సంబంధించినది. అల్లోపతి ద్వారా వ్యాపించిన అపోహలు, ఫార్మా మరియు మెడికల్ ఇండస్ట్రీ ద్వారా వ్యాపించిన అపోహల నుండి మిమ్మల్ని మరియు దేశాన్ని రక్షించండి అనే శీర్షికతో పతంజలి ప్రకటనను అనుసరించినది. ఈ ప్రకటన 2 చట్టాలను ఉల్లంఘించిందని IMA పేర్కొంది. 1. మొదటిది డ్రగ్స్ అదర్ మ్యాజికల్ రెమెడీస్ యాక్ట్ 1954 దోమ లోని సెక్షన్ 4 ప్రచురించడాన్ని నిషేధిస్తుంది. డ్రగ్కు సంబంధించిన తప్పుదారి పట్టించే ప్రకటనలు. ఇది మొదటి నేరానికి గరిష్టంగా 6 నెలల జైలు శిక్ష మరియు లేదా జరిమానా విధించబడుతుంది. రెండో నేరంపై జైలు శిక్షను ఏడాది వరకు పొడిగించవచ్చు. 2. వినియోగదారుల రక్షణ చట్టం 2019 CPA. IMA కూడా పతంజలి వినియోగదారుల రక్షణ చట్టం 2019 CPA ని ఉల్లంఘించిందని పేర్కొంది. లోని సెక్షన్ 89లో వినియోగదారుల ప్రయోజనాలకు విఘాతం కలిగించే తప్పుదోవ పట్టించే ప్రకటనలను ప్రచురించినందుకు కఠినమైన శిక్షలు కూడా ఉన్నాయి. ఇందులో మొదటి నేరానికి 2 ఏళ్ల వరకు జైలు శిక్ష మరియు రూ.10 లక్షల వరకు జరిమానా, ఇది 5 సంవత్సరాల వరకు మరియు తదుపరి నేరాలకు రూ.50 లక్షల వరకు పొడిగించబడుతుంది. క్వశ్చన్ నంబర్ 3. హరిత్ నౌక అనేది కింది ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ? 1. పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ. 2. పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ. 3. ఓడరేవులు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ. 4. పైవేవీ కాదు. జవాబు 3. వివరణ: పైన 3 ప్రకటనలు సరైనవి. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది?
ఇటీవలి తమిళనాడులోని తూత్తుకుడిలో హరిత్ నౌకా కార్యక్రమం కింద దేశంలోనే మొట్టమొదటి స్వదేశీ గ్రీన్ హైడ్రోజన్ ఇంధన సెల్ ఇన్లాండ్ వాటర్వే నౌకను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ నౌకను కొచ్చిన్ షిప్ యార్డ్ తయారు చేసింది. క్లీన్ ఎనర్జీ పరిష్కారాలను స్వీకరించడానికి, దేశ నెట్ జీరో కట్టుబాట్లకు అనుగుణంగా ఉండటానికి ఒక మార్గదర్శక దశను అందిస్తుంది. క్వశ్చన్ నంబర్ 4. ప్రధానమంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. 1. ఈ పథకం కింద దేశంలోని 1 కోటి కుటుంబాలకు ఇటువంటి యూనిట్ల స్థాపనకు సబ్సిడీ లభిస్తుంది. 2. ఈ పథకం ద్వారా గృహాలు విద్యుత్ బిల్లులను ఆదా చేయగలవు మరియు డిస్కమ్లకు మిగులు విద్యుత్ను విక్రయించడం ద్వారా అదనపు ఆదాయాన్ని పొందగలవు. 3 మెనస్ కెడబ్ల్యూ కిలోవాట్ వ్యవస్థ ఒక ఇంటికి సగటున 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉత్పత్తి చేయగలదు. ఈ స్టేట్మెంట్లలో ఎన్ని సరైనవి? 1 ఏదైనా 1, 2 ఏదైనా 2, 3 4 పైవేవీ కాదు. జవాబు 3. వివరణ: పైన 3 ప్రకటనలు సరైనవి. ఈ కాన్సెప్ట్ వార్తల్లో ఎందుకు ఉంది? ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ప్రధానమంత్రి సూర్య ఘర్ 75,021 కోట్లతో కోటి కుటుంబాలకు ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడానికి ఆమోదం తెలిపింది. ఫిబ్రవరి 2024 13న ప్రధానమంత్రి ఈ పథకాన్ని ప్రారంభించారు. పీఎం సూర్యఘర్ ఉచిత విద్యుత్తు పథకం పేరుతో అమలు చేసే పథకానికి రాయితీని 2 భాగాలుగా విభజించి ఇవ్వనుంది. కిలోవాట్ల సామర్థ్యానికి 100% అంతకు పైబడిన యూనిట్లను 10% మొత్తాన్ని రాయితీ కింద అందిస్తారు. 3 కిలోవాట్ల సౌర విద్యుదుత్పత్తి కేంద్రం ఏర్పాటు చేయడానికి ₹1,15,000 ఖర్చయితే అందులో కేంద్రం గరిష్టంగా ₹78,000 అందిస్తుంది. మిగిలిన మొత్తాన్ని పూచీకత్తు అవసరం. క్వశ్చన్ నంబర్ 5. రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు కింది వాటిలో ఏ సూత్రం జోడించబడింది? యూపీఎస్సీ 2017. 1. స్త్రీ పురుషులిద్దరికీ సమాన పనికి సమాన వేతనం. 2. పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. 3. పని హక్కు, విద్య మరియు ప్రజా సహాయం. 4. కార్మికులకు జీవన వేతనం మరియు పని యొక్క మానవ పరిస్థితులను పొందడం. జవాబు 2. వివరణ: రాజ్యాంగంలోని 42వ సవరణ ద్వారా రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలకు జోడించబడిన సూత్రం పరిశ్రమల నిర్వహణలో కార్మికుల భాగస్వామ్యం. ఈ సూత్రం రాజ్యాంగంలోని ఆర్టికల్ 43 కింద పేర్కొనబడింది. క్వశ్చన్ నంబర్ 6. 2024 జనవరి 15 నుంచి 19 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో నిర్వహించిన ప్రపంచ ఆర్థిక వేదిక WEF వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఎన్నోవి? జవాబు: WEF తన 54వ వార్షిక సమావేశాన్ని స్విట్జర్లాండ్లోని దావోస్ క్లోస్టర్స్లో జరిగినది. వివరణ: బిల్డింగ్ ట్రస్ట్ అనే థీమ్తో ఈ సమావేశాలను నిర్వహించారు. కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, హర్దీప్ సింగ్ పురీలతో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ సమావేశాలకు హాజరయ్యారు. క్వశ్చన్ నంబర్ 7. 2024 జనవరి 18న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అయోధ్య భవ్య రామ మందిరానికి సంబంధించి ఎన్ని పోస్టల్ స్టాంపులను విడుదల చేశారు? జవాబు: 6. వివరణ: ప్రధాని నరేంద్ర మోదీ 6 స్మారక స్టాంపులు విడుదల చేశారు. అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం నేపథ్యంలో 1. గణనాథుడు 2. రామ మందిరం 3. హనుమంతుడు 4. శబరిమాత 5. జటాయువు 6. కేవత్ రాజ్ స్టాంపులను మోదీ నేడు ఆవిష్కరించారు. రామాయణాన్ని ప్రతిబింబించేలా ఈ స్టాంపులను ప్రత్యేకంగా రూపొందించారు. రాముడిపై ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన స్టాంపులతో ప్రత్యేక పుస్తకాన్ని కూడా మోదీ గారు విడుదల చేశారు. రాముడిపై ఇప్పటిదాకా 20 దేశాలు స్టాంపులు విడుదల చేయగా వాటన్నింటినీ కూడా ఈ 48 పేజీల పుస్తకంలో పొందుపరిచారు.
వీటిలో ఐక్యరాజ్యసమితి రాముడిపై రూపొందించిన స్టాంపు కూడా ఉంది. క్వశ్చన్ నంబర్ 8 కూచిపూడి రంగంలో విశేష సేవలందిస్తున్న సుప్రసిద్ధ నాట్యాచార్యులు రాజారెడ్డి రాధారెడ్డి దంపతులను కేంద్ర సంగీత నాటక అకాడమీ సంయుక్తంగా ఏ పురస్కారానికి ఎంపిక చేసింది? జవాబు: ప్రతిష్టాత్మక అకాడమీ రత్న. వివరణ: సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్, అకాడమీ రత్న అనేది ప్రదర్శన కళల రంగంలోని కళాకారులకు ఇచ్చే అత్యున్నత గౌరవం. తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి కళాకారులు రాజా రాధారెడ్డి దంపతులు 2022-23 ఏడాదికి గాను నాటక రంగంలో ప్రతిష్టాత్మకమైన అకాడమీ రత్న అవార్డును అందుకున్నారు. మార్చి 6న కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఈ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సందర్భంగా రాజా రాధారెడ్డి దంపతులకు వేర్వేరుగా రాష్ట్రపతి ముర్ము గారు అవార్డులను అందజేశారు. వీరితో పాటు వినాయక్ ఖేదేకర్, ఆర్ విశ్వేశ్వరన్, సునైన హజరిలాల్, దులాల్ రాయ్, డిపి సిన్హా అకాడమీ రత్న అవార్డులు అందుకున్నారు. అలాగే తెలంగాణకు చెందిన పేరిని ప్రకాష్, ఏపీకి చెందిన భాగవతుల సేతురాం, ముద్దాల ఉషా గాయత్రి, మంద అలమురు సుధ, ఎల్వి గంగాధర శాస్త్రి, వినుకొండ సుబ్రహ్మణ్యంలు సంగీత నాటక అవార్డులను అందుకున్నారు. మొత్తంగా 94 మందికి అకాడమీ పురస్కార్ అవార్డులను కేంద్రం అందజేసింది. అకాడమీ అవార్డులు 1952 నుండి ప్రదానం చేయబడుతున్నాయి. ఈ గౌరవాలు అత్యున్నత స్థాయి శ్రేష్ఠత మరియు విజయానికి ప్రతీకగా మాత్రమే కాకుండా నిరంతర వ్యక్తిగత పని మరియు సహకారాన్ని కూడా గుర్తించాయి. అకాడమీ ఫెలో గౌరవం 3 లక్షలు పర్స్ మనీని కలిగి ఉంటుంది. అయితే అకాడమీ అవార్డు 1 లక్ష రూపాయలు, తామ్రపత్రం, అంగవస్త్రం అందజేస్తారు. క్వశ్చన్ నంబర్ 9 దేశంలో 2023లో ఎన్ని వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ సంస్థ రూపొందించిన స్టేట్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ 2024 నివేదిక వెల్లడించింది? జవాబు: 318. వివరణ: అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కనీసం ఒక్కరోజైనా ఇలాంటి విపత్తుల బారిన పడ్డాయని వివరించింది. ఈ విపత్తుల కారణంగా 3287 మంది మరణించారు. 1.24 లక్షల జంతువులు మృత్యువాత పడ్డాయి. 22.1 లక్షల హెక్టార్ల సాగు భూమి దెబ్బతింది. హిమాచల్ ప్రదేశ్లో అత్యధికంగా 149 రోజులు, మధ్యప్రదేశ్ 141, కేరళ, ఉత్తరప్రదేశ్లో 119 రోజులు విపత్తులు నమోదయ్యాయి. 100 రోజులకు పైగా విపత్తులు నమోదైన జాబితాలో 8 రాష్ట్రాలున్నాయి. జూన్-సెప్టెంబరు మధ్య వరుసగా 123 రోజులు వాతావరణ సంబంధిత విపత్తులు నమోదయ్యాయి. క్వశ్చన్ నంబర్ 10 కేంద్ర పర్యావరణ, అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో చిరుతపులి స్థితిపై 5 నివేదికను ఫిబ్రవరి 29, 2024న న్యూఢిల్లీలో విడుదల చేశారు. ఈ నివేదిక ప్రకారం ఎన్ని చిరుతపులి జనాభా అంచనా వేయబడింది? జవాబు: 13,874. వివరణ: 5వ సైకిల్ చిరుతపులి జనాభా అంచనాను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ మరియు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, రాష్ట్ర అటవీ శాఖల సహకారంతో చతుర్వార్షిక మానిటరింగ్ ఆఫ్ టైగర్, కోప్రెడేటర్స్, ప్రే అండ్ దేర్ హ్యాబిటాట్, పులి సహప్రెడేటర్లు, ఆహారం మరియు వాటి నివాస స్థలాల పర్యవేక్షణ వ్యాయామంలో భాగంగా నిర్వహించారు. కీలక ఫలితాలు: భారతదేశం యొక్క చిరుతపులి జనాభా 13,874, పరిధి 12,616, 15,132 అంచనా వేయబడింది. మధ్యప్రదేశ్లో దేశంలో అత్యధికంగా 3,907 చిరుతపులులు ఉన్నాయి. ఆ తర్వాత మహారాష్ట్ర 1,985, కర్ణాటక 1,879 మరియు తమిళనాడు 1,070 ఉన్నాయి. Thank you for watching this video. Please subscribe my YouTube channel name @Naresh Academy 5509.